వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. సో ఈ రోజు మనం విజయవాడ హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి గోల్డెన్ లీఫ్ వెంచర్ లో ఉన్నాము. ఈ వెంచర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు గోల్డెన్ లీఫ్ బోర్డ్ మెంబర్ నిఖిల్ గారు. మాట్లాడదాం. నిఖిల్ గారు నమస్తే అండి. సో హైవే ఫేసింగ్ చాలా చాలా అట్రాక్టివ్ గా ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ గోల్డెన్ లీఫ్ వెంచర్. ఒక్కసారి చెప్పండి, ఏంటి గోల్డెన్ లీఫ్ వెంచర్ ప్రత్యేకతలు? గోల్డెన్ లీఫ్ వచ్చేసి మనకి విజయవాడ హైవేలో మెయిన్ హైవే ఫేసింగ్లో ఉందండి. పంతంగి టోల్కి వెరీ నియర్ టు పంతంగి టోల్, సిటీకి కూడా చాలా దగ్గరలో, వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం సిటీకి చేరుకునేలాగా మన సైట్ ఉంది. హైవే ఫేసింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మన హైవే ఫేసింగ్ వచ్చి 950 మీటర్స్ దాకా హైవే ఫేసింగ్ ఉంది. చాలా బాగుంది. 40 ఫీట్ 30 ఫీట్ రోడ్ సీసీ రోడ్స్ ఉన్నాయి. ప్లస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, బోర్ హెడ్ ట్యాంక్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, చైనా పార్క్స్, చైనా హట్స్ కానివ్వండి, పార్క్ డెవలప్మెంట్స్ కానివ్వండి, ప్రతిదీ 100% క్వాలిటీగా చేశాము. 100% బాగున్నాయండి. రైట్ రైట్. అయితే ఇక్కడ డెఫినెట్గా మీరు ఇందాకే చెప్పినట్టుగా హైవే ఫేసింగ్తో ఉంది, చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది. కానీ ఒకసారి హైవే ఫేసింగ్లో వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒకంత భయపడుతుంటారు. వాళ్ళకి మీరు చెప్పేసారు హైవే ఫేసింగ్ లో భయపడుతున్నారు కాదు, హైవే ఫేసింగ్ అసలు ఇప్పుడు దాకా మన దగ్గర దొరకట్లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ అప్పుడే టోటల్ సోల్డ్ అవుట్. సో ఎలాంటి భయం లేకుండా కొనుక్కోవచ్చు అని 100% క్లియర్ టైటిల్. రైట్ రైట్. సో అప్రూవల్స్ కూడా ఒకసారి చెప్పండి. హెచ్ఎండి అప్రూవల్ ఉంది, మనకి రేరా అప్రూవల్స్ ఉన్నాయి. టోటల్ అప్రూవల్స్ అన్ని కూడా మనం లీగల్ గా ఉన్నాయండి. 1954 నుంచి కూడా లింక్ డాక్యుమెంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. డాక్యుమెంట్ పరంగా అయితే ఎక్కడ కూడా మీరు ఆగేది లేదు. విత్ ఇన్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మనం అవైలబుల్గా ఉంది. ప్లాట్ సైజెస్ గురించి ఒకసారి చెప్పండి మేడం. ప్లాట్ సైజెస్ కూడా మనం కస్టమర్కి తక్కువలో ఉంది, ఎక్కువలో ఉంది. 150 నుంచి 500 వరకు కస్టమర్కి ఎంత కావాలంటే అంత అవైలబుల్గా ఉంది. ఎలా అంటే అలా. ఏ ఫేసెస్ అవైలబుల్గా ఉన్నాయి మేడం? మన దగ్గర ఫేసెస్ అనేది కాదు, ఆల్ ఫేసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్, సౌత్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. రైట్ అండి. అలాగే సరౌండింగ్ హైలైట్స్ గురించి కూడా ఒక్కసారి చెప్పండి మేడం. సరౌండింగ్ హైలైట్స్ వచ్చేసి మనకి పక్కనే దివీస్ అనేది మెడికల్ ల్యాబొరేటరీ ఉందండి. పక్కనే మనకి చెరువుగట్టు పెద్ద పుణ్యక్షేత్రం నల్గొండలో, చాలా పెద్ద పుణ్యక్షేత్రం అదే అవైలబుల్ ఉంది. ప్రెసెంట్ 5 కిలోమీటర్స్ లో మనకి రీజనల్ రింగ్ రోడ్ అవైలబుల్ గా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ 20 మినిట్స్ లో ఔటర్ రింగ్ రోడ్ చేర్చుకుంటాం. 30 మినిట్స్ లో మనం హైదరాబాద్ చేరుకుంటాం. రామోజీ ఫిల్మ్ సిటీ కానివ్వండి, ప్రతిదీ కూడా డెవలప్మెంట్ చాలా బాగున్నాయి మేడం. సో ఇక్కడ ఇంకా రకరకాల వెంచర్స్ ఉన్నాయి. గోల్డెన్ లీఫ్ లోనే మేము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు మేడం? ప్రతిదీ వెంచర్ చేశారు, అందరూ వెంచర్ చేశారు. కానీ మాలాగా డెవలప్మెంట్ చేసిన వెంచర్ ఎక్కడ ఈ ప్రాంతంలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% గా క్వాలిటీతో 100% నాణ్యతతో ఇచ్చాం మనం డెవలప్మెంట్ అనేది. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ ప్యూర్ మెయింటెనెన్స్ మేడం. ఇప్పుడు మెయింటైన్ చేస్తారు. ప్రెసెంట్ ఇప్పుడు 5 years వరకు మనం మెయింటైన్ చేస్తాం. ఫ్లాట్ తీసుకున్న కస్టమర్ కి ఎటువంటి చార్జెస్ కూడా ఎవరికి ఏం వేయట్లేదు, ఫ్రీగా సర్వీస్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే టోల్ గేట్ కి అతి చేరువలో ఉంది. సుమారు ఒక మీటర్స్ లోనే మనం ఇక్కడికి వచ్చేస్తాం. టోల్ గేట్, పతంగి టోల్ గేట్ దాటిన తర్వాత. ఫ్యూచర్ లో ఈ టోల్ గేట్ కనుక ఎత్తేస్తే మరి కమర్షియల్ గా ఎలా ఉంటుంది డెవలప్మెంట్ వైజ్ కానీ? మేడం, టోల్ గేట్ ఎత్తేసినా కూడా మనం ఆంధ్రాకి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ హైవే. ఇక్కడి నుంచే ప్రతిదీ కూడా మనం ఆంధ్రాకి వెళ్ళాలి. ఆంధ్ర టు హైదరాబాద్ రావాలన్నా ఇదే ఎంట్రన్స్. ప్రెసెంట్ మా దాంట్లో కూడా ఆల్రెడీ కమర్షియల్ సోల్డ్ అవుట్ అయింది కదా. అందులో కాఫీ షాప్స్ కానివ్వండి, అండ్ రాఘవేంద్ర ఉడిపి హోటల్ కానివ్వండి, కేఎఫ్సి రెస్టారెంట్ కానివ్వండి, ఇందులోనే మేడం విత్ ఇన్ 3 months లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో కమర్షియల్ వైజ్ కూడా కమర్షియల్ కాదు కానీ రెసిడెన్షియల్ లో కూడా మీరు ఎటువంటి కాంప్రమైజ్ అనేది ముచ్చటే లేదు. 100% మేము క్వాలిటీతో ఇస్తాం. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అతి త్వరలో. రైట్ నిఖిల్ గారు, చాలా చక్కగా వివరాలని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మరి ఈ కంపెనీలో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే, ఇంకా ఏమైనా క్వరీస్ ఉంటే, ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే. నేను శ్రీకృష్ణ. రియల్ ఎస్టేట్ గురించి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.